వేదికపైన పెద్దలు మరి మిత్రులారా, ముందుగా సురక్షా మిషన్ కార్యకర్తలకు నా ఉదయపూర్వక అభినందనలు. ఇంతదాకా ఇద్దరు పెద్దలు చెప్పారు, భారతదేశంలో ఏ సమస్య ప్రధానమైంది అని మీరు ఎవరినైనా అడిగితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వమే పెద్ద సమస్య అంటారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జనాభా పెద్ద సమస్య అంటారు. నిజంగా జనాభా పెద్ద సమస్య ఈ దేశంలో అంటే, ఈ దేశంలో 120 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ భారతదేశానికి చరిత్ర ఒక అద్భుతమైన అవకాశాన్ని, దాన్నే జనాభా శాస్త్రవేత్తలు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే పనిచేసే వయసున్న వాళ్ళు అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా మీరు ఇటీవల 3 రోజుల కింద పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో అనే సంస్థ గ్లోబల్ పాపులేషన్ ట్రెండ్స్ విడుదల చేస్తూ మాట్లాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ స్ప్రింకింగ్ అంటుంది. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వయసు ఉన్నటువంటి వారి సంఖ్య తగ్గుతోంది, కానీ భారతదేశంలో అది పెరుగుతోంది. ఈ చారిత్రకమైన అవకాశం భారతదేశానికి ఈసారి లభించింది. భారతదేశ జనాభాలో 3వ వంతు 15 సంవత్సరాల పిల్లలు. భారతదేశ జనాభాలో 54% 25 సంవత్సరాల్లో. ఈ దేశ జనాభాలో 70% 40 సంవత్సరాలు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్న క్యాబినెట్ సగటు వయసు 58 ఏళ్ళు. అంటే అంతకుముందు వాజ్పేయి క్యాబినెట్ కన్నా కొంత ఇంప్రూవ్మెంట్, అది 59 58 ఏళ్ళ తగ్గింది. కానీ ఈ దేశంలో అత్యధిక మంది యువతరం ఉండడం వల్ల ఈ దేశంలో నిజంగానే యువతరానికి కనుక మనం సరైనటువంటి నైపుణ్యాన్ని, సరైనటువంటి సంస్కారాన్ని, ఆలోచనని కనుక ఇవ్వగలిగితే ఈ దేశం అద్భుతమైనటువంటి మానవ వనరుల సంపద గల దేశంగా అభివృద్ధి చెందింది. 11వ పంచవర్ష ప్రణాళిక ఈ మాట ఉంటుంది. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉండాలి అంటే వీళ్ళకు మనం స్కిల్స్ ఇవ్వగలిగితే, స్కిల్స్ తో పాటు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు క్యారెక్టర్ ఇవ్వగలిగితే, క్యారెక్టర్ తో పాటు ఆలోచన ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ దేశం ఒక పెద్ద గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతుంది. కానీ అది వాస్తవమా? ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, భారతదేశ ప్రపంచ ఉత్పత్తిలో మనది 1 నుంచి 2% మాట. ప్రపంచంలో ఉన్న మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మన వాటా 1%. కానీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో మన వాటా 35%. ప్రపంచంలో 10 మంది 20 మంది నిరక్షరాస్యులు మీకు ఎక్కడైనా కనబడితే మీరు ఏ దేశంలో వాళ్ళని అడిగితే అందులో 7 మేము భారతీయులమే గర్వంగా చెప్పుకోవచ్చు. అది మన దేశం మాట. ఇది ఎక్కడుంది? మన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ ప్రపంచంలోనే టాప్ 20 మేనేజ్మెంట్ స్కూల్స్ లో ఒకటిగా కీర్తించబడుతుంది. మనం చాలా గమనించాలి. కానీ అక్కడి నుంచి నీవు ఒక వాహనం వేసుకుని ఒక 200 కిలోమీటర్లు కర్నూలు హైవేలో పోతే గద్వాల వద్ద మీరు లోపలికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. జస్ట్ హైవేకి 20 కిలోమీటర్లు. ఆ గట్టు మండలం, బరువు మండలాలు ఉన్నాయి. అక్కడ మహిళా అక్షరాస్యత ఇప్పటికీ 12-14% మాత్రమే ఈనాటికి. ఆ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే 200 కిలోమీటర్లు మీరు నల్గొండ వెళ్ళండి. నిన్న అక్కడ ఏం జరిగింది? మంత్రాలు చేస్తున్నారని చెప్పి ఇద్దరిని సజీవ దహనం చేస్తూ ఆ చిటి పక్కనే మహిళలంతా, ఊళ్ళో ఉన్న మహిళలంతా పెద్ద ఉత్సవం చూస్తున్నట్టు కూర్చొని చూస్తున్నారు. చూడండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చూసి గర్వించాలా? హైటెక్ సిటీకి కేవలం ఒక 75 కిలోమీటర్లు లోపలికి వెళ్తే కొలకత్తా మండలం రంగారెడ్డి జిల్లా, ఆ గ్రామం దయ్యాన్న ఈ గ్రామంలో చెప్పి ఒక సందర్భంలో గ్రామాన్ని టార్గెట్ వెళ్ళిపోయారు. అంటే హైటెక్ సిటీ చూసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గర్వించాలా? ఇప్పటికీ దయ్యాలను భయపడి పారిపోతున్నటువంటి వాళ్ళని చూసి భయపడాలి. వాళ్ళకి అవకాశం ఇస్తే హైటెక్ సిటీ కూడా నిమ్మకాయ కోడిగుడ్లతో వైద్యం చేస్తారు. ఎందుకంటే గ్లోబల్ రిసెషన్ లో ఐటీ ఎక్స్పోర్ట్స్ పడిపోయాయి. దానికి పరిష్కారంగా నిమ్మకాయ కోడిగుడ్లు ఇచ్చేస్తారు. అంటే ఎక్కడికి వచ్చినా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వరల్డ్ లో టాప్
ఎయిర్పోర్ట్ లో ఒకటిగా గుర్తించారు. దాని చుట్టూ ఒక సర్కిల్ గీయాలి. విత్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ సెంటర్ విత్ 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ రేడియస్ తో మీరు ఒక సర్కిల్ గీయండి. వరల్డ్స్ మోస్ట్ ఇలిటరేట్ రీజన్స్ లో ఇది ఒక రీజన్. ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఉంటుంది. సో అందువల్ల భారతదేశంలో యువతరాన్ని ఆలోచింపజేసేటువంటి వాస్తవాలు ఈ ఆలోచన చేయకుండా మన వ్యవస్థ మనం శాసిస్తాం. రాజకీయాలు అధికారం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. 1960లో ఇంతకుముందు స్వామీజీ గారు చెప్పారు, జయప్రకాష్ గారు చెప్పారు, ఎలా క్యారెక్టర్ ఈ దేశంలో దెబ్బతింటుంది. 60వ దశాబ్దంలో భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు చనిపోయి నరకానికి వెళ్తారు. ముందు నరకానికి వెళ్తే యమధర్మరాజు అడుగుతాడు, చిత్రగుప్త ఈయన ఎవరు? ఆ చిత్రగుప్తుడు చెప్తాడు, మహాప్రభు ఈయన భారతదేశం ఒక గొప్ప దేశం ఉంది భూమండలంలో, ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు అంటే ఓహో రాజకీయ నాయకుడు అంటే ప్రజానాయకుడు కదా అని చెప్పి యమధర్మరాజు బయటికి ఎత్తి పూలలు వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రుడు చాలా బిజీగా ఉంటాడు నాకు తెలుసు, ఆయన పరిచయం చేసి ఉచితాసులు తీసుకొస్తాడు. 80వ దశాబ్దంలో భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు చనిపోతే మళ్ళీ చిత్రగుప్తుని అడిగితే సార్ 20 ఏళ్ల క్రితం మీరు చూశారు కదా ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు సార్ చెప్తారు. మళ్ళీ వెళ్ళి పూలదం వేసి ఇవాళ స్ట్రేట్ గా వెళ్తే అక్కడ లెఫ్ట్ టౌన్ తీసుకుని స్వర్గం ఉంటుంది, అక్కడ నా పేరు ఇద్దరిని కలవని చెప్తారు. ఇటీవల కాలంలో భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు చనిపోయిపోతే అసహనంతో కోపం సింహాసనం మీకెళ్ళి లేకుండా పోవైపో అట్లా మొత్తం స్టేట్ గా మొత్తం వస్తుంది శ్రద్ధలు చెప్తారు. చిత్రగుప్తుడు అడుగుతారు, మహాప్రభువు మీరు ఇలా ఎందుకు మారారు? 60లో ఒక రకంగా ప్రవర్తించారు, 80లో ఒక రకంగా ప్రవర్తించారు, ఇప్పుడు కనీసం సింహాసనం మీకెళ్ళి కూడా అంటే యమధర్మరాజు చెప్తారు, మారుని నేను కాదు చిత్రగుప్త, భారత రాజకీయాలు మారాలి, నేను లేచి కనుక దారి చూపెట్టాలంటే నా సింహాసనం నేర్పించారు. ఆ భయంతో ఆశ్చర్యకు చెప్పిన భారత రాజకీయ వ్యవస్థలో పతనమైనటువంటి నైతిక విలువలకు నిదర్శనం. కానీ మనం ఏం చేస్తున్నాం? మేము సాధారణకి పోటీ చేసేటప్పుడు నన్ను అడిగారు, ఓ టీవీ ఛానల్లో అడిగారు, సార్ రాజకీయాలంతా చాలా కుళ్ళి కంపు కొడుతున్నాయి, మీరు అందులో ఎందుకు వెళ్తున్నారు సార్ అంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక గదిలో కుళ్ళి కంపు కొడుతున్నటువంటి చెత్తంతా ఉంటుంది. ఆ గదిలోకి 3 వ్యక్తులు 3 రకాలుగా వెళ్తారు. మొదటి వ్యక్తి తలుపు తీసి ఆ కుళ్ళలో కూడా ఇంకేమైనా తప్పదు దొరుకుతుందో మనం వెతుక్కొని అది కూడా దోచుకొని వెళ్ళిపోయేవాడు అంటారు. రెండవ వాడు ఆ తాళం తీయకుండా ఒకవేళ తీస్తే వెంటనే పడిపెట్టేసి పారిపోతారు. మూడో వాడు ఆ లోపలికి వెళ్ళి దాన్ని క్లీన్ చేసేసి ఆ గదిని తన గదిగా మార్చుకుంటాడు. నేను 3వ వ్యక్తిగా వెళ్ళాలని కోరికతో వెళ్తున్నాను. వెళ్ళగలను లేదా నాకు తెలియదు, కానీ కనీసం మొదటి వ్యక్తులు మాత్రం కాదు. 2వ వ్యక్తిలో అయినా చాలు, ఆ యొక్క 2వ వ్యక్తి కాలేదు, 3వ వ్యక్తి కాలేదు, మధ్యలో ఉన్నాం 2వ వ్యక్తిగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల సామాజిక వ్యవస్థ యువతరానికి చైతన్యమిస్తుందా? ఇవాళ ఆధునిక టెక్నాలజీ ఇంటర్నెట్ ఒక అద్భుతమైన అవకాశం. కానీ ఇంటర్నెట్ లో ఇవాళ యువతరం ఏం చేస్తున్నారు? ఫేస్బుక్ లో 50 కోట్ల మంది ఉన్నారు. ఫేస్బుక్ లో ప్రపంచంలో ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక దేశంగా పెడితే 3rd మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫేస్బుక్. చైనా భారతదేశం తర్వాత ఫేస్బుక్ 3వ దేశం. కానీ ఫేస్బుక్ లో ఏం చేస్తున్నారో అని కనుక స్టడీ చేస్తే స్వామి చెప్పినట్లు, స్వామి వివేకానంద చెప్పినట్లు క్యారెక్టర్ పెంచే పనులు ఎంతమంది చేస్తున్నారు లెక్క చేస్తే మనం భయస్తుంది. ఆ లెక్క ఎవరు చేయలేదు, ఇంత ప్రజలు అవసరం అనుకున్నారు. అందువల్ల ఆధునిక టెక్నాలజీ డిజిటలైజేషన్ ఇక మీడియా అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మన మీడియాలోకి వెళ్తే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఏం అడుగుతారో తెలియదు. మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని నీకు మంటల్లో కాల్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ఒకవేళ వాడు కనుక ఆ టీవీ ఛానల్ పోయే లోపల వాడు కాలకుండా బయటపెట్టి కొంతకాలం మళ్ళొకసారి కాలవా మా విజువల్ రాలేదు, పలానా ఛానల్కి వచ్చింది, నువ్వు ఇంకోసారి కలిస్తే మనం విజువల్ తీసుకుంటావు. నెక్స్ట్ ఛానల్ వస్తే వాడు నాకు విజువల్ కాలని మనం ఇంకోసారి కావాలంటాడు. చివరికి వాడు కాలిపోతే ఇంకోనైనా కాలిపోతే విజువల్ తీసుకుని ఆ రకంగా వీడియో అనగా
విద్యారంగం ఏమైనా నచ్చిందో ఇంతకుముందు స్వామి గారు చెప్పారు. స్వామి వివేకానంద అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్. Education has become transfer of information from the teacher's notes to the student's notes, most often not entering the minds of the learner. ఉపాధ్యాయుని నోట్బుక్ నుంచి విద్యార్థి నోట్బుక్ లోకి సమాచారం మారుతుంది, కానీ ఎక్కువ సందర్భాల్లో అది ఇద్దరి మీద పెట్టదని చెప్తారు. నేను ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడారు, పై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై అంటే చాలా ఇంజనీరింగ్ 22/7 అని చెప్పారు. అది 22/7 ఎందుకు అవుతుంది, 21/7 ఎందుకు కాదు, 23/7 ఎందుకు కాదు, అది 22/7 ఎందుకు అవుతుంది అంటే దిక్కులు చూశారు. ఇంతవరకు మాకు ఈ క్వశ్చన్ వేయాలని కూడా ఆలోచన రాలేదు. ఎందుకంటే స్వామి వివేకానంద గారు ఆలోచించే మనసులు తయారు చేయాలి, సమాజం గురించి ఆలోచించేది కాదు. ఆ 22 గురించి ఆలోచించే మనసులే లేదు మా దేశంలో. 2x3 ఎంత అంటే 6 చెప్తారు. నా బిడ్డలు అడిగారు 2x3 ఎంత తల్లి అని అడిగితే అది 6 అవుతుంది. 6 అంటున్నా, వై ఇట్ ఈస్ నాట్ 5, వై ఇట్ ఈస్ నాట్ 7 అని అడిగారు. అంటే టికెట్ ప్రశ్న అడగట్టున్నా అని ఇంకో వాడు టీవీ కాదు అడగడానికి అని ఇంకా గట్టిగా అడిగితే మా టీచర్ అట్లా చెప్పలేదు, 2x6 అంటే. అందువల్ల మన యువత ఆలోచించగలిగేటువంటి యువత నుంచి. నేను చిన్నప్పుడు నవలు చదివేవాడు, యుద్ధంలో సులోచనాలు ఇట్లాంటి నవలు చాలా చదివేవాడు. ఒక ఆమె చాలా ఉన్నవాడు, ఆమె అందగాడు, ఇందులో జట్టు, విదేశీ కారులో వస్తాడు, మనసులు అమ్ముకొని అమ్మని పిలుస్తాడు. ఇక యువకులు ఎవరో సమాజంలో ఆలోచించడం అంటే ఎందుకు ఆలోచిస్తారండి? ఏ విదేశీ కారులో వచ్చేటువంటి అబ్బాయి కొరకు అమ్మాయి కొరకు ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఆ దశ పోయింది. ఇప్పటి దశ మన మీడియాలో వచ్చాం. డీసోషలైజ్ చేసేటువంటి ఆలోచన మన విద్యా వ్యవస్థ, మన ప్రసార మాధ్యమ ప్రజల మెదళ్లను ఆలోచింపజేయాల్సిన ఈ 2 వ్యవస్థలు ప్రజల్ని ఆలోచించకుండా చేసి ప్రజల్ని ఒక పరిమాణ ఆలోచన రేటుగా మారుస్తూ నిర్జీవమైనటువంటి ఆలోచన లేనటువంటి మానవులుగా మారుస్తున్న తరుణంలో మన పైన బాధ్యత ఏంటంటే ప్రజల్ని ఆలోచించుకే, తప్పో ఆలోచించుకే, ఆలోచించేటువంటి ప్రజలు, ప్రశ్నించేటువంటి ప్రజలు సమాజాన్ని వాళ్ళే మార్చారు. అందువల్ల ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి బాధ్యతను, ప్రజలకు సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఇచ్చే సమాజాన్ని, ప్రజల్ని ఈ సమాజం గురించి ఒక్క సెకండ్ ఆలోచించారు. కాళోజీ నారాయణరావు మాట అంటారు, పుట్టుక చావు నీది, మధ్యలో ఉన్న బ్రతుకు సమాజానికి అంటారు. అంతటి స్థాయిలో మనకు డిస్కవర్ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ రష్యన్ కవిని కోట్ చేస్తూ అంటారు, జీవితపు అంప చెయ్యపై నిద్రించి ఒక్క సెకండ్, ఒక్క క్షణం నీ జీవితాన్ని నీవు సింబావలోకనం చేసుకుంటే ప్రతి క్షణము పనుల కోసమే బతకాలన్న సంతృప్తి జరిగితే నీవు ధన్యజీవి అంటారు. అంత గొప్పవాళ్ళ మన కాలం. మొత్తం జీవితం అంతా పనుల కొరకు బతకాల్సిన అవసరం లేదు. కొద్ది భాగమైన సమాజం గురించి ఆలోచించారు. చివరిగా నోబెల్ బహుమతి వచ్చినప్పుడు అమర్త్య సేన్ మాట్లాడుతారు, మీ అర్థశాస్త్రానికి ప్రధానంగా అర్థశాస్త్రానికి తేడా ఏంటి అని అడుగుతారు. ఆయన అంటారు, the mainstream economics deal with the success stories of the most successful people, but my economics deal with those who could not fare well అంటారు. ప్రధానంగా అర్థశాస్త్రం విజయవంతుల విజయగాథల్ని కీర్తిస్తుంది, కానీ నా అర్థశాస్త్రం అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాన్ని చర్చిస్తుంది అని చెప్తారు. అందువల్ల సమాజంలో అవసరాలు ఉండి అవకాశాలు లేక అభివృద్ధికి నోచుకొని ప్రజల పక్షాన్ని ఆలోచించగలిగితే మన సమాజాన్ని, మన కుటుంబాన్ని, మనల్ని మనం తప్పనిసరిగా మార్చుకోగలం. మన భవిష్యత్తు ఇంకెవరి మీద లేదు. జయప్రకాష్ గారు చెప్పారు, భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు పూర్తిగా, కానీ ఆ భవిష్యత్తు ఎవరి చేతిలో? స్వామిజీ గారు చెప్పారు, మన దేశానికి ఆలోచనాపరమే కాదు, వివేకవంతులు కావాలి, కేవలం సంపదే కాదు, గుణం కావాలి. నిజం. అందుకొరకు మన భవిష్యత్తు ఎవరికి లేదు. చివరిగా గౌతమ బుద్ధుడి కాలంలో చిన్న కథకి ముగిస్తారు. గౌతమ బుద్ధుడి రోజుల్లో బుద్ధుడు ఒక కొండపై కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఒక తల్లి ఒక కొడుకు రోడ్డు మీద పోతుంటారు. ఆ కొడుకు తల్లిని అడుగుతారు, అమ్మా ఆయన ఎవరు అని అడుగుతారు. అంటే ఆ తల్లి చెప్తుంది, ఆయన ఒక మహానుభావుడు, మహాజ్ఞాని, ఆయనకు తెలియని లేదు, నువ్వు ఏదడినా కరెక్ట్ గా చెప్తావు అంటారు. ఈ పిల్లవాడికి కొండ పిల్లవాడు అంత నిజమా ఒకసారి పరీక్షిద్దాం అంటాడు.
అని మనసులో అనుకుని అమ్మ నేను కలవచ్చా అంటాడు. గౌతమ బుద్ధుని కలవాలని ఏ కొరకైనా అంటే ఆ తల్లి అంతకన్నా ఎక్కువ ఆనందపడదు, ఎంత ఆనందపడుతుంది మనం చెప్పుకోవచ్చు. తీసుకెళ్తాడు గౌతమ బుద్ధుడి దగ్గరికి, ఆ తల్లి తీసుకెళ్తాడు. ఈ పిల్లవాడు పోతూ పోతూ చిన్న సీతాకోక చిలుకను, ఓ సీతాకోక చిలుకను తన గుప్పిట్లో పెట్టుకుని పోతాడు చేతులు. పోయి మహానుభావ, మా అమ్మ చెప్పింది నువ్వు మహాజ్ఞానివట, నీకు తెలియని లేదట, నీవన్నీ సరిగా చెప్తావట, ఈ ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పు మహానుభావ అంటాడు. బుద్ధున్నది అడుగునాయన అంటాడు. నా గుప్పిట్లో ఉన్న సీతాకోక బతికుందా చనిపోయిందా చెప్పగలవా అంటాడు. వీడి ప్లాన్ ఏంటంటే బుద్ధుడు బతుకుంది అంటే గట్టిగా ఇలా తీసుకేసి చంపేసి నువ్వు తప్పిస్తున్నావు. ఒకవేళ బుద్ధుడు కనుక చనిపోయింది అన్నాడు, దాన్ని ఏమి అంటున్నావు వదిలేసి చూడు బతికేది నువ్వు తప్పిస్తున్నావు, ఎటు తిరిగి బుద్ధిని తప్పిద్దాం చేద్దాం ప్లాన్. గౌతమ బుద్ధున్నది నాయన ఆ సీతాకోక చిలుక భవిష్యత్తు నీ చేతిలో ఉంది నాయన. అంటే దాని నుంచి మనం నేర్చుకునేదంటే మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం మోసపోకుమా అని మాట వెంటారు. అందువల్ల మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఆలోచనాపరులు, అవకాశాలు ఉన్న వాళ్ళు, సమయాన్ని కొంత కేటాయించగలిగే వాళ్ళు, సమాజం నుంచి ఆలోచించగలిగిన విద్యావంతులుగా మన ప్రయత్నాన్ని మొదలు పెడితే అది చిన్న ప్రయత్నమైనా ఒక అత్యధిక దూరాన్ని మనం దాకా ప్రయాణించాలన్నా తొలి అడుగుతోనే ప్రయాణిస్తాం. ఆ రకంగా సురక్ష మిషన్ చేసే మంచి దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా నీ వారిగా, నీలో ఒకరిగా, నీ ప్రతినిధిగా నీకు పూర్తి మద్దతుగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.